ఒక తోలు తిత్తి లాంటిది ఏదో ఉంటది సంథింగ్ ఖాళీది, అందులో పెట్టుకోగలిగాడు. మిగతాదైతే అందరి చెక్ చేస్తారు. రెండోది రవికుమార్ అనేటటువంటి అతను సూపరింటెండెంట్ ఆఫ్ జిఎంగార్ ఆశ్రమం. మనకి కొండపైన 2 జిఎంగార్ ఆశ్రమం ఉంటుంది, పెద్ద జిఎంగార్ ఆశ్రమం, చిన్న జిఎంగార్ ఆశ్రమం. మనకి ఆ శాస్త్ర ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆచార వ్యవహారాల సరళి ప్రకారం ఆ జిఎంగార్ అనేటువంటి వాళ్ళు తరతరాల మఠాలకు సంబంధించినటువంటి వాళ్ళు. అంటే జిఎంగార్ అంటే ఆలయ పర్యవేక్షకుడు, ఆలయ కాపలా కార్యకలాపాలకి హెడ్ అనమాట. అందులో భాగంగా పరకామణికి సంబంధించినటువంటి యాక్టివిటీ దగ్గర తమ తరపున ఒక సూపరింటెండెంట్ని పెడతారు. ఆ సూపరింటెండెంట్ అక్కడ ఎవరు తప్పు చేయకుండా చూడాలి. ఆ సూపరింటెండెంటే తప్పు చేశాడు, అతనే రవికుమార్. అతన్ని పట్టుకున్న రోజున అతని దగ్గర దొరికింది $800. అతను పట్టుకోగానే అరెస్ట్ అయిపోయాడు. వాస్తవంగా ఏంటంటే కొంతమంది పట్ల గౌరవంగా పక్కకి తప్పుకుంటారు, అలాగ తప్పుకోబడే స్థాయిలో ఉన్న అతను. కానీ ఆ రోజున ఎందుకో ఇతనికి భగవంతుడు బుద్ధి పుట్టించాడు, చెక్ చేయించాడు. ఇప్పుడు సూపరింటెండెంట్ నే ఏం చెక్ చేస్తాంలే అనుకుంటారు సెక్యూరిటీ, మిగతా వాళ్ళు చెక్ చేస్తున్నప్పుడు ఇతను వెళ్ళిపోతున్నప్పుడు ఆపరు. అదే అతనికి అడ్వాంటేజ్. ఏళ్ల తరబడి అతను డాలర్లు మాత్రమే తీసుకుంటాడు. అది ఆ రోజున ఖచ్చితంగా ఏవిఎస్ఓ దగ్గర ఉండి చెక్ చేసేటప్పుడు దొరికిపోయాడు. దొరికినప్పుడు ఏవిఎస్ఓ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు ఈ సతీష్ కుమార్. ఎందుకంటే ఏవిఎస్ఓల పని